చూడండి 23వ అధ్యాయము 30 నుంచి 34 వరకు చదువుతాను. చూడండి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిసిన ద్రాక్షారసము రుచి చూడజేరి వారికే కదా అని ప్రశ్న 29లో ఉంటుంది. యాక్చువల్గా ఏముంటుందంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూచే వారికే కదా అంటూ 32వ వచనంలో, త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు, పిమ్మట అది సర్పమై కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి, లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు. 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది. అది పాపముగా చిత్రీకరిస్తా ఉంది, అందులో ఏ డౌట్ లేదు. కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను, మద్యపానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము, దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది. కాబట్టి చూడండి 23వ అధ్యాయము 30 నుంచి 34 వరకు చదువుతాను. చూడండి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిసిన ద్రాక్షారసము రుచి చూడజేరి వారికే కదా అని ప్రశ్న 29లో ఉంటుంది. యాక్చువల్గా ఏముంటుందంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూచే వారికే కదా అంటూ 32వ వచనంలో, త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు, పిమ్మట అది సర్పమై కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి, లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు. 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది. అది పాపముగా చిత్రీకరిస్తా ఉంది, అందులో ఏ డౌట్ లేదు. కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను, మద్యపానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము, దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది.